మనం అందరం లైఫ్లో ఎంత బిజీ అయిపోయినామంటే నడుచుడు మర్చిపోయినాం. నడుచుడు అంటే ఆఫీస్లో లంచ్ అయినాక కోలీగ్స్ తోటి ఆఫీస్ బిల్డింగ్ చుట్టూ ఒక 2 రౌండ్లు వేసాడు కాదు. మన గల్లీ చివరున్న కిరాణా షాప్కి పోయి ఒక పాల ప్యాకెట్ కొనుక్కున్న చిన్న ఇయర్స్ అవుతుంది. ఇవాళ హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్లో ట్రాఫిక్లు దొరుకుంటూ ఐటీ జాబ్స్ చేసే మనమే చిన్నప్పుడు పొద్దున్నే లేచి ఉరికి పోయి కిరాణా షాప్కి ఉరికి పోయి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని అమ్మ ఛాయ్ పెట్టిస్తే ఆ పార్లేజీ బిస్కెట్లు తిని నడుచుకుంటూ స్కూల్కి పోయాను. 6th క్లాస్కి వచ్చి నాకు ఇంట్లో సైకిల్ కొనిస్తే ఆ సైకిల్ వేసుకొని లంచ్ బ్రేక్లో ఇంటికి వచ్చి తినుకుంటూ వింటని చూసి మళ్ళీ సైకిల్ మీద స్కూల్కి పోయాను. సండే వస్తే మన ఫేవరెట్ సినిమా చూసేటప్పుడు మధ్యలో అమ్మ వచ్చి అరే షాప్కి పోయి ఇది కొనుక్కరాబోరా అంటే అడ్వర్టైజ్మెంట్ అయిపోయేలోపు ఉరికి పోయి తీసుకొచ్చిన వాడిని. ఫ్రెండ్స్తో క్రికెట్ గ్రౌండ్కి 3 కిలోమీటర్లు నడిచిపోయి గ్రౌండ్ అంతా ఉరికి ఎగిరి తుంకి ఆడుకొని మళ్ళీ నడిచి 3 కిలోమీటర్లు రిటర్న్ ఇంటికి పోయాం. మరి ఇప్పుడు ఏమైంది ఆలోచించారు ఎవరైనా? ఇప్పుడు పొద్దున్నే లేచి ఆ ట్రాఫిక్లో బొర్లుకుంటూ ఆఫీస్కి పోయి వాళ్ళు ఇచ్చే అడ్డమైన టాస్క్లన్నీ చేసి రిటర్న్ మళ్ళీ ట్రాఫిక్లో ఇంటికి వచ్చి అలసిపోయిన ఫీలింగ్తో కనీసం టూత్పేస్ట్, తినే ఫుడ్ అన్నీ జొమాటో, జెప్టో, బ్లింకిట్, స్విగ్గీలలో ఆర్డర్ పెడుతున్నాం. కొంచెం అటు నడుచుకుంటూ పోయి ఒక టూత్పేస్ట్ కిరాణా షాప్లో కొనుక్కున్నాడు రాకన్నా మనకి కాదు, టైం లేదు అనే ఫీలింగ్. మళ్ళీ మార్నింగ్ లేచి ఆఫీస్కి పోవాలి కదా. ఈ కార్పొరేట్ సిస్టమ్స్ అన్నీ కట్టుకొని చేస్తున్న కుట్ర. మనకి టైం లేదు, ఏదో జరుగుతుంది, మనం ఈ 20 మినిట్స్ షాప్కి పోతే ఏదో మిస్ అయిపోతుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేసి ఆ ఫీలింగ్ని క్యాచ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు జొమాటో, జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇవన్నీ ఇన్స్టెంట్ డెలివరీ చేస్తున్నాం, 10 మినిట్స్లో డెలివరీ చేస్తామని ఒక భ్రమలో మనల్ని పడేసి డబ్బులు సంపాదిస్తున్నాయి. ఇప్పుడు వాడు 10 మినిట్స్లో 15 మినిట్స్లో చేసే డెలివరీ షాప్కి పోయి నువ్వు కొనుక్కొచ్చుకుంటే మ్యాక్సిమం 20 మినిట్స్ అవుతుంది. సరే 30 మినిట్స్ వేసుకుందాం. లైఫ్లో 30 మినిట్స్ లేవా మనకి ఒక షాప్కి సామాన్లు కొనుక్కొచ్చుకోవడానికి? సరే వాడు డెలివరీ ఇచ్చే టైంలో నిజంగానే మనకి అంత టైం లేదనుకుంటే అంత పెద్ద అంబానీ లెవెల్ బిజినెస్ నడిపిస్తున్నాం మనం 20 మినిట్స్లో $20 మిలియన్ లాస్ రావడానికి? కాదు కదా. మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం. మనం మెలకు ఉండే టైంలో ఒక రోజులో 10 గంటలు మనం పనిచేసే ఆఫీస్కి ఇచ్చి 2 గంటలు ట్రాఫిక్కి ఇచ్చి మిగిలిన 2 గంటలు సోషల్ మీడియాకి, యూట్యూబ్కి ఇచ్చేసి జస్ట్ షాప్కి పోయి కొన్ని మనకు రోజు పనికొచ్చే సామాన్లు కొనుక్కోవడానికి నడిచిపోవడానికి టైం లేదు మనకి. ఈ మెట్రో లైఫ్ అనేది మన లైఫ్లో ఉన్న చాలా విషయాల్ని మనకు దూరం చేస్తుంది. నేచర్లో బతికే ఏ జంతువు కూడా నడవకుండా ఉండదు, అందుకే ఆ జంతువులు ఎప్పుడు యాక్టివ్ ఉంటాయి. మన బేసిక్ ట్రేట్ నడవడం అనే ఒక ఆస్పెక్ట్ని మర్చిపోయి లైఫ్లో అన్నీ ఓటుకున్నట్టు తయారవుతాం. అలా నడుచుకుంటూ షాప్కి పోయి దారిలో దారిన పోయే వాళ్ళందరినీ చూసే ప్రాసెస్లు ఎవరో అందమైన అమ్మాయి కనిపించి అర్రే అమ్మాయి భలే ఉందే అనుకున్న అమ్మాయితో అలా ఐ కాంటాక్ట్ అయితే ఆ ఫీలింగ్ ఎంత హాయిగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. సో నడవండి, కనీసం పక్క గల్లీలో ఉన్న షాప్కి పోయి చిన్న చిన్న వస్తువులు కొనుక్కొని రండి. పాపం ఆడు కూడా బతకాలి కదా సూపర్ మార్కెట్లతో పాటు. ఇదేదో మళ్ళీ నడిస్తే హెల్త్కి మంచిది లాంటి ఫిలాసఫీ కాదు. జస్ట్ నడవడం ఈజ్ అ వెరీ సింపుల్ థింగ్. మనం రోజు అన్నం తినడం లాంటిది. యాజ్ సింపుల్ యాజ్ దాట్.